నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆన్. నేను సువర్ణ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేయబడిన పవిత్ర సంగమం దగ్గర ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి పెట్టారు. సీఎం చంద్రబాబు వెంట ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నీళ్లు కొట్టమని ఆదేశాలు ఇస్తే విజయవాడలో నీళ్లు పెడితే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంది. ఇది ఈరోజు చూస్తే యూరోప్లో రోడ్డు మీద నీళ్లు కొట్టే పరిస్థితికి వచ్చారు. రోడ్డు మీద టెంపరేచర్ తగ్గించడానికి ఎక్కడికక్కడ తుంపర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. మైక్రో ఇరిగేషన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. రైల్వే లైన్లు కూడా మెల్ట్ అయిపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకొక 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత మిగిలేది అక్కడి నుంచి నెక్స్ట్ చివరి భూములకు నీళ్లు తీసుకుపోవడం. కానీ ఈ నీళ్లు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ తిరుపతి, ఎక్కడ వంశధార, ఎక్కడ కృష్ణ. అక్కడి నుంచి నీళ్లు రావాలంటే లిఫ్ట్లు కూడా పెట్టాలి. లిఫ్ట్ పెట్టాలంటే కరెంటు కూడా వాడాలి. ఈరోజు 10 సంవత్సరాలుగా ఇక్కడ మనం వాడాం, పెట్టుబడి పెట్టాం, దానికి ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాం. ఈరోజు మీరు చూస్తే పట్టిసీమ వల్ల 120 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలకు ఖర్చు అయింది. పవర్ బిల్లు 100 కోట్లు అయింది. అదర్ ఖర్చు 20 కోట్లు అయింది. దీనివల్ల 13 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. ఓసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నీళ్ళన్నీ పెడతాం, లాస్ట్ పంట వస్తుంది. పంట వచ్చే సమయంలో నీళ్లు రాకపోతే మొత్తం ఎండిపోతుంది, పెట్టిన పెట్టుబడి పోతుంది. అదే సమయంలో వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మీరు చూసినప్పుడు ఇక్కడ 1,200 రూపాయలు ఎకరాకు అయ్యింది. కానీ సుజావుగా పంటలు చేసుకున్నాం. ఇంకో పక్కన అక్వాకల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది. అయితే అదే సమయంలో 120 కోట్లు 100 కోట్లు మనం ఖర్చు కూడా పెట్టాం. పవర్కి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఊరిలో పడిన వర్షాన్ని మీరు సముద్రానికి పంపించి మళ్ళా వేరే రాష్ట్రాల నుంచి, గంగా నుంచి ఇక్కడ నీళ్లు తీసుకురావాలంటే ఎలాంటి ప్రయత్నమో మీరు గుర్తుపెట్టుకోవాలి. వనరులన్నీ కూడా వృధా అవుతాయి, కష్టం అవుతుంది. బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వం మాత్రం బాధ్యతగా ఉండాలి, ప్రజలు మాత్రం మేము బాధ్యతగా ఉండమంటే కరెక్ట్ కాదు. మీకు బాధ్యత ఉంది, మాకు బాధ్యత ఉంది. మీ ఊర్లో మీరు నీళ్లని భూగర్భ జలాలుగా మార్చండి. ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం, 3 మీటర్లు 6 మీటర్లు నినాదం. వర్షానికంటే ముందు 6 మీటర్లో ఉండాలి, వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లో ఉండాలి. మనం వాడే నీళ్లు 3 మీటర్లే వాడుకోవాలి. గోదావరి కృష్ణా జిల్లాలో బాగానే ఉంటాయి, మెట్ట ప్రాంతాల్లో సమస్య ఉంది. దానికి కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే మళ్ళీ ఒకసారి జలధార అనే కార్యక్రమం తీసుకొచ్చాను. జలధార కార్యక్రమం తీసుకొస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర